హలో గైస్, ఫైనల్లీ మా ఇంట్లోకి ఎయిర్ ప్యూరిఫైయర్ వచ్చేసింది. ఎస్, సో మై న్యూ హోమ్ సిరీస్ అన్నమాట. సో ఇంట్లో కొత్తగా యాడ్ అయింది. ఇప్పుడు ఈ వింటర్ లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో బికాజ్ వింటర్ లో ఎక్కువ డిసీజెస్ వస్తాయి, ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే చలికాలంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో వింటర్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాము. సో ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ పిల్లలు ఉన్నప్పుడు అండ్ ఇంట్లో మా ఇంట్లో డాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇట్లా ఉంటారు, పిల్లలు ఇన్ఫెక్ట్ అవ్వకూడదు డాగ్స్ నుంచి. అఫ్కోర్స్ డాగ్స్ని మేము సపరేట్గానే పెట్టాము, పిల్లల దగ్గరికి రానివ్వట్లేదు. బట్ స్టిల్ ఇంట్లో ఇది నెససరీ అనిపించింది. సో పిల్లలు ఇది ఎక్కడికైనా సరే షిఫ్ట్ చేసుకోవచ్చు కాబట్టి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు హాల్లో పెడతాము, లేదంటే బెడ్రూమ్ కానీ. సో వాళ్ళు ఎక్కడున్నా సో ఆ ప్లేస్లో ఇది పెట్టేస్తాం అనమాట. సో ఎయిర్ని మంచిగా ప్యూరిఫై చేస్తుంది. సో దిస్ ఈజ్ అగారో ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. సో విత్ హెపా ఫిల్టర్ వస్తుంది. సో గ్రీన్ ప్యూర్ హెపా ఫిల్టర్. సో ఈ హెపా ఫిల్టర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే 7 స్టేజెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది కాబట్టి సో ఆ ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది. సో ఆన్ చేయమని ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 స్టేజెస్ ఆఫ్ ఫ్యాన్ స్పీడ్ అనేది 3 మోడ్స్లో ఉంటుంది. ఆ ఫ్యాన్ మనకి ఎయిర్ క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు రెడ్ అనుకోండి, సో ఎయిర్ క్వాలిటీ అసలు బాగాలేదు అని, సో అందుకు మనకి ప్యూరిఫై చేస్తుంది. ఆరెంజ్ వచ్చింది అని అంటే పర్లేదు, ఫెయిర్ ఇట్స్ ఫెయిర్ అని. సో గ్రీన్ వచ్చింది అంటే ఇట్స్ గుడ్ అని. సో అలా ఉంది. అండ్ స్లీప్ మోడ్ ఆన్ చేసామనుకోండి ఏమవుతుంది అంటే నైట్ టైం ఇలాంటి లైట్ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా జస్ట్ ఆ స్లీప్ మోడ్ అలా ఆన్ చేయడం వల్ల సో మనకి ఇవేం స్క్రీన్ కనిపించకుండా ఆఫ్ అవ్వదు, బట్ స్లీప్ మోడ్లో ఉంటుంది. సో మీరు దీనికి టైమర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో టైమర్ ఇండికేట్స్ ఏంటంటే మనం ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోవాలి అని అంటే టైమర్ని పడుకుంటున్నాము 2-3 అవర్స్ తర్వాత. సో 3 అవర్స్ తర్వాత బంద్ అవ్వాలనుకోండి, మనం తీసి ఆఫ్ చేయలేము కదా. సో మనం 3 అవర్స్ సెట్ చేసామనుకో 3 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. ఎస్, మాక్సిమం 12 అవర్స్ వరకు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అయనైజర్ కూడా ఉంది. ఈ అయనైజర్ ఏంటంటే నెగిటివ్ అయన్స్ తీసేస్తుంది అనమాట. సో దానివల్ల మనకి ఎయిర్ ప్యూరిఫై బాగా అవుతుంది. సో ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఎస్, అండ్ చైల్డ్ లాక్ ఉంది. మెయిన్గా ఇది చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఉన్నప్పుడు. ఈ చైల్డ్ లాక్ ఏంటంటే ఒక్కసారి ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ అయిపోతుంది. చైల్డ్ లాక్ అయినప్పుడు సో మిగతా బటన్స్ ఏవి పనిచేయవు. సో ఆ చైల్డ్ లాక్ తీయాలి అంటే లాంగ్ ప్రెస్ చేయాలి. అది పిల్లలకి తెలియదు కాబట్టి బటన్స్ ఏవి నొక్కినా కూడా సో చైల్డ్ లాక్ అనేది సో డెఫినెట్లీ పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇందులో ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఇలా అలాగే రిమోట్తో కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో నాకు రిమోట్ అవసరం లేవు అని అనిపిస్తుంది, ఎందుకంటే సో దీనిలో ఉండే ఆప్షన్సే రిమోట్లో కూడా ఉంటాయి కాబట్టి సో మనం పడుకున్నప్పుడు అలా దూరం నుంచి ఆపరేట్ చేయొచ్చు. బట్ వన్స్ అది సెట్ చేసుకున్న తర్వాత రిమోట్ కూడా అవసరం లేదు. ఆటో మోడ్ ఉంది. సో ఇప్పుడు మనం అదే సెట్ చేసుకుంటే ఇప్పుడు ఆటో పెట్టేసి అనుకోండి, ఆటోమేటిక్ ఫ్యాన్ స్పీడ్ కానీ లేకుంటే అయనైజర్ కానీ ఏదైనా అదే చూస్ చేస్తాం. అది ఇప్పుడు ఈ గాలికి తగ్గట్టు ఏది కావాలి, ఏ ఆప్షన్స్ కావాలి అనేది అదే చూస్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనము ఇది హాల్లో పెట్టాము అంటే సైడ్స్కి అలాగే బ్యాక్ సైడ్ కూడా అంటే వాల్కి తోసేయకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు అంటే కొంచెం ఇది మంచిగా వర్క్ చేయాలి అని అంటే దీనికి కూడా కొంచెం గాలి పీల్చుకునేలాగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మా ఇంట్లో యాడ్ ఆన్ అయిన దిస్ అగారో ఇంపీరియల్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఈజ్ హెల్పింగ్ ఎ లాట్ అనమాట. సో ఈ వింటర్లో మీరు కూడా మీ ఇంట్లో ఒక కొత్త ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో డెఫినెట్లీ వింటర్ ఇది తీసుకోవాలి అని అంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాము. గో చెక్ ఇట్ అవుట్ గైస్. సో వెల్కమ్ హోమ్.